ఫైల్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఎవరో ఒకరు ఆన్ చేసి పెట్టుకోండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, దీన్ని తెలుగులో విద్యుదయస్కాంత ప్రేరణ అని అంటారు. విద్యుదయస్కాంత ప్రేరణ. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాంట్లో ఏదైనా ఒక కండక్టర్లో గుండా, అంటే తీగలో గుండా కరెంటు వెళితే దాని చుట్టూ ఏ ఫీల్డ్ తయారవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సార్. కాబట్టి కండక్టర్లో గుండా కరెంటు కనుక వెళ్తున్నట్లయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారవుతుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారవుతుంది అనేటువంటి విషయం ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. కానీ ఈ చాప్టర్లో ఏమిటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది అనేటువంటిది ఫారడే కనిపెట్టాడు. ఇక్కడ ఫారడే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. అంటే అంతకుముందు దానికి ఇతను చేసిన దానికి తేడా ఏమిటంటే అంతకుముందు కరెంట్ క్యారింగ్ కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారయ్యేటువంటిది, ఇప్పుడేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఎలక్ట్రిక్ కరెంటు లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది లేదా క్రియేట్ అవుతుంది అనేటువంటిది ఫారడే చెప్పింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఫారడే ఒక 2 ఎక్స్పెరిమెంట్లు చేశాడు. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో ఏం చేశాడంటే ఒక కాయిల్ తీసుకున్నాడు. ఇది కనిపిస్తుంది కదా, ఇది కాయిల్, ఓకేనా? ఓకే సార్. ఈ కాయిల్ని తీసుకొచ్చేసి ఒక గ్యాలనోమీటర్కి కలిపాడు. గ్యాలనోమీటర్ ఏం చేస్తుంది చెప్పగలుగుతారా? కరెంట్ మెజర్ చేస్తుంది సార్. కరెంటు మెజర్ చేయలేదు, కరెంటు ఉన్నదో లేదో చెబుతుంది అంతే. మెజర్ చేయడానికి దాంట్లో గీతలు ఉంటాయి తప్ప యూనిట్లు ఉండవు. అర్థమవుతుందా? కాబట్టి కరెంటును కొలవడానికి వాడేటువంటిది యామ్మీటర్. కరెంటు ఉన్నదా లేదా, లేకపోతే ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా, ఎక్కువ తక్కువ అనేటువంటిది ఒక పొడవు వ్యక్తి ఒక పొట్టి వ్యక్తి పక్క పక్కన నిల్చుంటే వీడు పొడవువాడు వీడు పొట్టివాడు అని చెప్పగలుగుతాం. కానీ వీడు ఎంత పొడవు వీడు ఎంత పొట్టి అనేటువంటిది చెప్పగలుగుతామా? లేదు సార్, చెప్పలేం కదా. అట్లే గ్యాలనోమీటర్లో డిఫ్లెక్షన్ లేదా అపవర్తనం అనేటువంటిది ఎక్కువ వస్తేనేమో కరెంట్ ఎక్కువ అని, అపవర్తనం తక్కువ వస్తే తక్కువ అని మాత్రమే చెప్పగలుగుతాం. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు ఫారడే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో ఫారడే ఏం చేశాడంటే ఒక కాయిల్ తీసుకున్నాడు. కాయిల్ అంటే మనం మొన్న చెప్పుకున్నటువంటి సాలినాయిడ్ ఉన్నది కదా, సార్. అట్లాంటి కాయిల్ని తీసుకొని ఆ కాయిల్ని తీసుకెళ్ళి గ్యాలనోమీటర్కి కలిపాడు. గ్యాలనోమీటర్కి ప్లస్ మైనస్ అనేటువంటిది కూడా ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇట్లా గ్యాలనోమీటర్ కలిపేసి ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాడు. ఇప్పుడు నేను హైలైట్ చేసినటువంటి భాగం కనపడుతుంది కదా, ఏమిటది? బార్ మ్యాగ్నెట్. తెలుగులో దండాయస్కాంతము అంటారు. ఇదిగో దీనికి ఇది నార్త్ పోల్ ఇటువైపు ఉన్నది, అటువైపు ఏమున్నది? సౌత్ పోల్ ఉన్నది, ఓకేనా? ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ని ఈ కాయిల్కి దగ్గరగా జరిపారు. ఇదిగో యారో కిందకి వేసారు, చూసావా ఏమా? ఎస్ సార్. అప్పుడు మ్యాగ్నెట్ని కాయిల్కి దగ్గరగా కనుక తీసుకొస్తున్నట్లయితే, అప్పుడు అంటే ఊరికి దగ్గర పెట్టామనుకోండి, పెట్టినట్లయితే ఏమవుతుందో తెలుసా? ఈ కాయిల్ తోటి ఈ అయస్కాంతం నుండి వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి కదా, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేటువంటివి అనుసంధానం అవుతాయి లేదా లింక్ అవుతాయి. అంతవరకు అర్థమవుతుందా? అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉంటాయి కదా, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్లో ఏమున్నది? కాయిల్ ఉన్నది, అవునా కదా? ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ని మనం ఏమంటున్నాము? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటున్నాం. ఆ ఫ్లక్స్ దేంతో లింక్ అయినాయి? కాయిల్తో లింక్ అయినటువంటి. ఇప్పుడు కాయిల్ని కనుక మనం దగ్గరకు తీసుకొస్తున్నట్లయితే ఈ కాయిల్ తోటి లింక్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏమా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్
ఈ కాయిల్తో లింక్ అయ్యేటువంటివి పెరుగుతాయి. ఎప్పుడు మ్యాగ్నెట్ని దూరం నుంచి కాయిల్ దగ్గరికి తీసుకొస్తే. ఓకేనా? ఓకే సార్. కాబట్టి మ్యాగ్నెట్ని కొంచెం దూరంలో నుంచి కాయిల్కి దగ్గర కనుక తీసుకొస్తున్నట్లయితే అప్పుడు కాయిల్తో లింక్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేటువంటిది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అట్లా ఫ్లక్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ గ్యాలనామీటర్ 0 చూపించకుండా ఇదిగో చూడండి, ఇటు రైట్ సైడ్కి కొంత డిఫ్లెక్షన్ చూపించింది. అవునా? కనపడుతుందా ఏమా? యారో క్రాస్గా ఉంది సార్. మామూలుగా అయితే వర్టికల్గా ఉంటుంది, అంటే మధ్యలో ఉంటుంది అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్యాలనామీటర్కి 0 ఎక్కడ ఉంటుంది? సెంటర్లో ఉంటుంది. ఓకేనా సార్? సార్ ఆ, బాబ్జీ వస్తున్నాడు. అంటే కలపాలా? అవును సార్, జాయిన్ చేసుకో. ఏది రావట్లేదు అతన్ని? చెప్పాడు సార్ పెట్టమని. అది నేను జాయిన్ చేసుకోకుండానే జాయిన్ అయిపోతారే. ఓకే, జాయిన్ అయ్యాడా బాబ్జీ? ఓకేనా? జాయిన్ అయ్యాడు. ఓకే. ఇప్పుడు చూడండి, ఈ మ్యాగ్నెట్ని కాయిల్కి దగ్గరగా తీసుకొస్తున్నట్లయితే అప్పుడు ఈ కాయిల్తో లింక్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేటువంటిది ఏమవుతుందంటే ఎక్కువ అవుతుంది. ఎక్కువైనప్పుడు గ్యాలనామీటర్లో డిఫ్లెక్షన్ వస్తుంది. డిఫ్లెక్షన్ ఒకవైపుకి వచ్చింది అంటే ఇటువైపుకి వచ్చింది. మీకు ఇప్పుడు గ్యాలనామీటర్ గురించి చెబుతుంటే చూడండి, గ్యాలనామీటర్లో కరెంట్ కనుక లేకపోతే అది 0 చూపిస్తుంది. గ్యాలనామీటర్కి 0 ఎక్కడ ఉంటుందో తెలుసా? సెంటర్లో ఉంటుంది, అంతేగాని లెఫ్ట్ వైపు ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఏమ్మా? గ్యాలనామీటర్లో కరెంట్ లేకపోతే డిఫ్లెక్షన్ 0 చూపిస్తుంది. ఆ 0 ఎక్కడ ఉంటుందంటే సెంటర్లో ఉంటుంది. అంటే కరెంట్ ఒక డైరెక్షన్లో వస్తేనేమో డిఫ్లెక్షన్ ఒక డైరెక్షన్లో వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినట్లయితే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇటు వస్తుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి గ్యాలనామీటర్లో కరెంట్ లేనప్పుడు డిఫ్లెక్షన్ ఎట్లుంటుంది? సెంటర్కి ఉంటుంది. ఓకేనా? సార్. అంటే 0 అనమాట అది. తర్వాత ఇప్పుడు ఫ్లక్స్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది కదా సార్. మ్యాగ్నెట్ పెట్టకముందు అందులో ఒక ఫ్లక్స్ ఉందా సార్? మ్యాగ్నెట్ అట్లా కాదు, మ్యాగ్నెట్ ఉంచితే ఫ్లక్స్ ఉంటుందమ్మా. ఫ్లక్స్ పెరుగుతుంది. అంటే ఫ్లక్స్ ఇప్పుడు ఏమైంది? ఇంక్రీజ్ అయింది. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది కాయిల్ ఇంక్రీజెస్, దెన్ ఇట్ గివ్స్ సమ్ కరెంట్ ఇన్ ది కాయిల్. సో ద galvanometer shows some deflection. So this is the deflection. అంతవరకు అర్థమైందా? సార్, అర్థమైంది సార్. ఇప్పుడు ఇదిగో ఇటు పక్క రెండో బొమ్మలో చూడండి, మ్యాగ్నెట్ని మళ్ళీ నేను ఏం చేస్తున్నాను? దూరంగా జరుపుతున్నారు సార్. దూరంగా జరుపుతున్నాను. దూరంగా జరిపితే అప్పుడు ఈ కాయిల్తో లింక్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏమవుతుంది చెప్పండి? తగ్గుతుంది సార్. తగ్గుతుంది. తగ్గినప్పుడు ఇప్పుడు డిఫ్లెక్షన్ చూడండి, గ్యాలనామీటర్లో ఎట్లా వచ్చింది? లెఫ్ట్ సైడ్కి వచ్చింది. లెఫ్ట్ సైడ్కి వచ్చింది. ఇందాకేమో రైట్ సైడ్కి వచ్చింది ఎప్పుడు ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు, ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వచ్చింది. ఇప్పుడు నేను ఒక పని చేస్తాను, దీన్ని జరపకుండా అట్లనే కనుక ఉంచాను అనుకోండి, అప్పుడు గ్యాలనామీటర్లో 0 రీడింగ్ చూపిస్తుంది. అంటే గ్యాలనామీటర్లో ఏమి రాలేదు? ఎలక్ట్రిక్ ఫీల్డ్, కరెంట్ లేదు సార్. కరెంటు లేదు. అంటే చూడండి, కాయిల్కి మ్యాగ్నెట్కి మధ్య రిలేటివ్ మోషన్ లేనట్లయితే, అంటే అది ఒక స్థిర రాశిలో, అది ఒక పొజిషన్లోను ఇది ఇంకో పొజిషన్లో కనుక ఉన్నట్లయితే అప్పుడు ఫ్లక్స్లో చేంజ్ లేదు. ఫ్లక్స్ ఉన్నది, అది గుర్తుపెట్టుకోండి. ఫ్లక్స్ ఈజ్ దేర్ బట్ దేర్ ఈజ్ నో ఫ్లక్స్ చేంజ్. అవునా? అభివాహంలో మార్పు లేదు, అభివాహం ఉన్నది. కాబట్టి కరెంట్ ఎప్పుడు వస్తుంది? ఫ్లక్స్లో ఇంక్రీజ్ వచ్చినప్పుడు కానీ లేదా ఫ్లక్స్లో
డిక్రీజ్ వచ్చినప్పుడు. డిక్రీజ్ వచ్చినప్పుడు కానీ. కాబట్టి రేట్ చేంజ్ ఉన్నప్పుడు అంటాను. ఓకే, ఒప్పుకుంటారా? ఎస్ సార్. So if the flux linked with the coil changes or the magnetic flux linked with the coil changes, then some current is induced in the coil. దీంట్లోకి కొంత కరెంట్ అనేది ఏమవుతుంది? ప్రేరితం అవుతుంది. ప్రేరేపింపబడిందే కానీ మామూలుగా నేను వచ్చి బ్యాటరీ కనెక్ట్ చేస్తే వచ్చినటువంటి కరెంట్ కాదు. ప్రేరితం కావడం అంటే ఏమిటి? ఇప్పుడు గాంధీ మహాత్ములు చెప్పినటువంటి విషయాలని నేను స్ఫూర్తిగా తీసుకొని నేను ఇన్స్పైర్ అయ్యాను అనుకోండి, అది ఇన్స్పిరేషన్ అంటాం, లేదా ఇండక్షన్ అంటాం. అవునా? అట్లనే ఇక్కడ మనం బ్యాటరీని కనెక్ట్ చేస్తే అది మామూలు కరెంట్ అవుతుంది. కానీ కనెక్షన్ చేయకుండా దాని దగ్గరికి తీసుకురావడం వల్ల ఏమొచ్చేసింది? కరెంట్ వచ్చింది. దీన్ని ఏమంటారంటే ఇండ్యూస్డ్ కరెంట్ అంటారు. ఇండ్యూస్డ్ కరెంట్ ఉండాలంటే కరెంట్ జనరల్గా ఎప్పుడు ఉంటుంది చెప్పండి? ఏమ్మా, ఒక కరెంట్ ఎప్పుడు ఉంటుంది? ఫ్రీ ఎలక్ట్రాన్స్. అదే కరెక్టే. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఒక కండక్టర్ లేకుండా ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూవ్ కావాలనుకున్నట్లయితే దానికి ఏం కనెక్ట్ చేస్తేనే కరెంట్ వస్తుంది? బ్యాటరీ సార్. బ్యాటరీని కనెక్ట్ చేయాలి. బ్యాటరీ ఇచ్చేటువంటి శక్తిని ఏమంటామో తెలుసా? విద్యుదయస్కాంత శక్తి. విద్యుదయస్కాంత శక్తి. అక్కడ అయస్కాంత పదమే లేదు, విద్యుత్ శక్తి ఇస్తుంది. ఆ విద్యుత్ శక్తిని ఏంటి అంటారంటే ఈఎంఎఫ్ అంటారు. ఏమిటి? ఎలక్ట్రోమోటివ్. తెలుగులో విద్యుత్ చాలక బలము అంటారు, ఇంగ్లీష్లో ఈఎంఎఫ్ అంటారు, లేదా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. అక్కడ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేటువంటి పదం ఉన్నది కాబట్టి నేను దాన్ని ఫోర్స్ అంటాను అంటే కుదరదు. ఇట్ ఈజ్ ఎనర్జీ. అర్థమవుతుందా? ఎస్ సార్. కాబట్టి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ నాట్ ఏ ఫోర్స్, ఇట్ ఈజ్ ఎనర్జీ. ఎనర్జీ. అంతే. బలము అనే పదం, విద్యుత్ చాలక బలము అనే దాంట్లో బలం అనే పదం ఉన్నంత మాత్రాన అది బలం కాదు. బ్యాటరీ మనకి ఇచ్చేటువంటి లేదా వలయానికి ఇచ్చేటువంటి శక్తి. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఈ ఇండ్యూస్డ్ కరెంట్ ఉన్నదంటే ఆటోమేటిక్గా ఏముంటే ఈ కరెంట్ వస్తుంది? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కదా ఉంటుంది. అవును సార్. అంటే అక్కడ నీకు బ్యాటరీ కనపడదు, ఈ మూమెంటే బ్యాటరీ లాగా పనిచేస్తుంది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ క్రియేట్ అయ్యేటువంటి ఈఎంఎఫ్ని ఏమంటారంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని అంటారు. అంతవరకు అర్థమైందా? ఇప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్తాను. ఒక కాయిల్ని తీసుకొని ఆ కాయిల్ని దేనికి కనెక్ట్ చేశారు? బార్ మ్యాగ్నెటిక్ గ్యాల్వనోమీటర్కి కనెక్ట్ చేశారు. ఒక బార్ మ్యాగ్నెట్ని తీసుకొచ్చి దాని దగ్గరికి జరిపారు. దేనికి దగ్గరగా? కాయిల్కి దగ్గర. గ్యాల్వనోమీటర్ అంటావేంటి? కాయిల్కి దగ్గరగా జరిపారు. కాయిల్కి దగ్గరగా జరిగినప్పుడు కాయిల్తో లింక్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏమైంది? పెరిగింది. అప్పుడు గ్యాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ వచ్చింది. అవునా? అది ఒక దిశలో వచ్చింది. ఇదే నార్త్ పోల్ని దూరంగా కనుక జరిపేసామనుకోండి, దూరంగా కనుక జరిపినట్లయితే ఇంతకు ముందు కరెంట్ డైరెక్షన్ ఎటున్నదో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో గ్యాల్వనోమీటర్లో రీడింగ్ వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఈ కాయిల్తో లింక్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు కానీ లేదా డిక్రీజ్ అవుతున్నప్పుడు కానీ దీంతో ఇండ్యూస్డ్ కరెంట్ వచ్చింది. ఇండ్యూస్డ్ కరెంట్ వచ్చిందంటే అర్థం ఏమిటంటే దీంట్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. అంతవరకు అర్థమైందా? తర్వాత కాయిల్కి దగ్గరగా తీసుకొచ్చి నువ్వు ఎంతసేపు స్థిరంగా ఉంచినప్పటికీ మ్యాగ్నెట్ని దీంట్లో గుండా ఎట్లాంటి కరెంట్ కూడా రాదు. గ్యాల్వనోమీటర్ ఏం చూపిస్తుంది? జీరో రీడింగ్ చూపిస్తుంది. కాబట్టి ఫ్లక్స్లో చేంజ్ ఉన్నప్పుడు మాత్రమే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ లేదా ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుంది. కానీ
అంటే ప్రేరిత విద్యుత్ చాలక బలము లేదా ప్రేరిత విద్యుత్ ప్రవాహం. ఇండ్యూస్డ్ కరెంట్ అంటే ప్రేరిత విద్యుత్ ప్రవాహము, అట్లనే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ప్రేరిత విద్యుత్ చాలక బలము. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు చూడండి, నార్త్ను ఇటు కాకుండా నార్త్ను పై వైపుకి పెట్టి సౌత్ని రివర్స్ చేసామనుకో, సౌత్ ఇప్పుడు ఎటువైపు ఉందనుకోవాలి? కాయిల్ వైపు. పైది కిందికి మార్చాను. నార్త్ ఇంతకుముందు దగ్గరగా ఉన్నది, సౌత్ దూరంగా ఉంది. ఇప్పుడు ధృవాలను తారుమారు చేశాను, ఇంటర్చేంజ్ చేశాను. నార్త్ పైకి వెళ్ళింది, సౌత్ దగ్గరకు వచ్చింది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు సౌత్ను కనుక దగ్గరికి తీసుకొస్తుంటే ఇంతకుముందు డిఫ్లెక్షన్ ఈ డైరెక్షన్లో వస్తే ఇప్పుడు డిఫ్లెక్షన్ ఆపోజిట్లో వస్తుంది. అంటే ఇంతకుముందు రైట్కి వచ్చింది కదా, ఇప్పుడు ఎటు వస్తుంది? లెఫ్ట్కి వస్తుంది. అట్లనే సౌత్ను దూరంగా కనుక తీసుకెళ్తే ఇంతకుముందు లెఫ్ట్కి వస్తే ఇప్పుడు ఏ డైరెక్షన్లో వస్తుంది? రైట్కి వస్తుంది. కాబట్టి నార్త్ సౌత్ ఇంటర్చేంజ్ చేసినప్పుడు కరెంట్ డైరెక్షన్ రివర్స్ అవుతుంది అంతవరకు. తర్వాత మ్యాగ్నెట్కి కాయిల్కి మధ్య రిలేటివ్ మోషన్ అనే పదం అంటే ఏమిటంటే ఆ రెండింటి మధ్య దూరము మారకుండా ఉండేటట్లుగా. అంటే ఇప్పుడు ఇది కాయిల్ అనుకోండి, కనపడుతుందా? ఇది మ్యాగ్నెట్ అనుకోండి. ఈ రెండింటిని ఇలా జరుపుతూ వెళ్తే ఈ రెండింటి మధ్య దూరం మారడం లేదు. ఈ దూరం మారకుండా ఎంతసేపు అటు ఇటు కదిపినా కూడా రిలేటివ్ మోషన్ లేనట్టు వాళ్ళకి వాటి మధ్య. ఒప్పుకుంటారా లేదా? ఏమ్మా, రిలేటివ్ మోషన్ అంటే అర్థం ఉందా? తెలుసా? మోషన్కి రిలేటివ్ మోషన్కి తేడా? దాని మీద ఒక డిపెండ్ అయి ఉంటే దాన్ని రిలేటివ్ మోషన్ అంటారు. అట్లా కాదు. ఇప్పుడు 2 రైళ్లు ఉన్నాయి అనుకోండి, 2 రైళ్లు ఒకే స్పీడ్తో ఒకే డైరెక్షన్లో వెళుతుంటే వాటి మధ్య దూరం ఎప్పుడైనా మారుతుందా? మారదు సార్. అప్పుడు ఆ రెండింటి మధ్య రిలేటివ్ మోషన్ లేదు. ఓకేనా? వాటికి మోషన్ ఉన్నది కానీ రిలేటివ్ మోషన్ లేదు. అంటే ఆ బస్సులో ఒకడు కూర్చొని, ఈ బస్సులో ఒకడు కూర్చొని, లేదా ఆ ట్రైన్లో ఒకడు కూర్చొని, ఈ ట్రైన్లో ఒకడు కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక బస్సు స్పీడ్ తగ్గింది అనుకో, వీడు ఏమవుతాడు? వెనక బస్సు వాడు వెనకబడిపోతుంటాడుగా. అప్పుడు కూడా 2 బస్సులు మోషన్లోనే ఉన్నాయి, కానీ వాళ్ళ మధ్య దూరం ఏమవుతుంది? వెనకెళ్తుంటాడు. వాడు ముందుకి అలా వెళ్ళిపోతుంటాడు, వీడు వెనకబడి వెళ్ళిపోతుంటాడు. అట్లాంటి దాన్ని రిలేటివ్ మోషన్ ఉన్నట్టు ఆ రెండు మధ్య. ఒకటి స్థిరంగా ఉండి ఒకటి చలనంలో ఉన్నదనుకో, ఆ రెండింటి మధ్య రిలేటివ్ మోషన్. లేదా రెండవది వెనక్కి వెళ్తూ ముందు అక్కడే ఉందనుకో, వాటి మధ్య రిలేటివ్ మోషన్. అంటే ఆ 2 వస్తువుల మధ్య దూరము మారే విధంగా గనక వెలాసిటీస్ గనక ఉన్నట్లయితే అప్పుడు వాటి మధ్య ఏమున్నట్టు లెక్క? రిలేటివ్ మోషన్. రిలేటివ్ మోషన్ ఉన్నట్టు లెక్క. కాబట్టి ఈ మ్యాగ్నెట్కి, ఈ కాయిల్కి, ఈ రెండిటికి మధ్య రిలేటివ్ మోషన్ కనుక ఉన్నట్లయితే అప్పుడు దీంతో లింక్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో ఏమొస్తుంది? చేంజ్ వస్తుంది. ఓకేనా? ఓకే సార్. అంతేగాని 2 ఒకే దూరంలో ఉండి అలా వెళుతున్నాయి అనుకోండి, అప్పుడు ఏమి లాభం లేదు. అప్పుడు ఫ్లక్స్లో చేంజ్ రాదు. అంతవరకు ఒప్పుకుంటారా? తర్వాత ఇప్పుడు ఇదే మ్యాగ్నెట్ని నేను స్పీడ్గా మూవ్ చేశాను అనుకోండి. ఇంతకుముందు స్లోగా తీసుకొచ్చాను, ఇప్పుడేమో స్పీడ్గా అంటే వేగంగా దాని దగ్గరికి తీసుకొచ్చాను. అప్పుడు ఫ్లక్స్లో వచ్చేటువంటి రేట్ ఆఫ్ చేంజ్ బాగా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? అంటే ఇంతకుముందు 2 సెకండ్లు ఇలా తీసుకొచ్చాను, ఇప్పుడు అదే దూరాన్ని 1 సెకండ్లో చరక్కని తీసుకొచ్చేసాను అలా. అప్పుడు ఫ్లక్స్లో చేంజ్ అనేటువంటిది అదే అయ్యేటప్పటికీ 1 సెకండ్లో వచ్చేటువంటి చేంజ్ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? దాన్ని రేట్ ఆఫ్ చేంజ్ అంటాను. అంటే 1 సెకండ్లో వచ్చేటువంటి మార్పు. ఓకేనా? ఓకే సార్. ఆ ఫ్లక్స్లో చేంజ్ అనేటువంటిది సేమ్గా ఉన్నప్పటికీ రేట్ ఆఫ్ చేంజ్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఆ రేట్ ఆఫ్ చేంజ్ ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు గ్యాలనోమీటర్లో వచ్చేటువంటి రీడింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. అంతవరకు అర్థమైందా? కాబట్టి స్లోగా దాని దగ్గరికి తీసుకొస్తున్నప్పుడేమో గ్యాలనోమీటరు తక్కువ రీడింగ్ చూపిస్తుంది. అదే దూరాన్ని స్పీడ్గా మూవ్ కనుక చేసినట్లయితే గ్యాలనోమీటర్లో చూపించేటువంటి రీడింగ్ ఏమవుతుంది?
చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజ్ అవుతుంది, ఎక్కువ చేంజ్ అవుతుంది. స్పీడ్గా జరిపితేనేమో గ్యాలనామీటర్ ఎక్కువ రీడింగ్ చూపిస్తుంది, స్లోగా జరిపితే గ్యాలనామీటర్ రీడింగ్ తక్కువ చూపిస్తుంది. తక్కువ చూపుతుంది. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ మీద ఆధారపడింది. అంటే ఫ్లక్స్ అనేటువంటిది 5 అనుకోండి, రేట్ ఆఫ్ ఫ్లక్స్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఏంగా రాసుకోవచ్చు చెప్పండి? d5గా రాసుకోవచ్చు. D5 సార్. d5 d5 చేంజ్ రావడానికి dt కాలం పట్టింది అనుకో, అప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఎంత అవుతుంది చెప్పండి? d5/dt. dt అంటే 1 సెకనులో ఫ్లక్స్లో కలిగినటువంటి చేంజ్ని దాన్ని రేట్ ఆఫ్ చేంజ్ అంటాం. ఆ రేట్ ఆఫ్ చేంజ్ కనుక ఎక్కువ ఉంటే కరెంట్ ఎక్కువ వస్తుంది, రేట్ ఆఫ్ చేంజ్ తక్కువ ఉంటే కరెంట్ తక్కువ ఉంటుంది. అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కూడా ఎట్లా ఉంటుందని తక్కువ ఉంటుందని. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు రెండో ఎక్స్పెరిమెంట్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అర్థమైనట్టేనా మిగిలిన వాళ్ళు? Yes, sir. ఇప్పుడు రెండవ దాంట్లో ఇందాక చూడండి ఎన్ని కాయిల్స్ తీసుకున్నాను ఇందాక? 2 సార్. ఒక కాయిలే సార్. మరి 2 అంటమే? అంటే బార్ మ్యాగ్నెట్స్ 2 డైరెక్షన్ లో పెట్టారు కదా సార్, అందుకని 2 అని వచ్చేసింది. 2 అంటున్నావు. మ్యాగ్నెట్ ఒకటే, కాయిల్ ఒకటే, గ్యాలనామీటర్ ఒకటే, ఓకేనా? అవును సార్. ఫ్యారడే చేసేటువంటి రెండవ ఎక్స్పెరిమెంట్ ఏం చేశాడంటే 2 కాయిల్స్ తీసుకున్నాడు. ఇదిగోండి, ఇది ఒక కాయిల్. ఆ కాయిల్ పైన ఏమి రాసిందో చూడండి. పి అని ఉంది. పి ఫర్ ప్రైమరీ కాయిల్ అంటారు. కాయిల్ని తెలుగులో ఏమంటారో అది ఐడియా ఉందా? కాయిల్ని తెలుగులో తీగ చుట్ట అంటారు. ఇంకోటి ఏంటి? వేష్టనము. ఏంటది? వేష్టనము. వేష్టనము అంటే కాయిల్ అని అర్థం. ఇది ప్రైమరీ కాయిల్ అంటే ప్రాథమిక వేష్టనము. ఇదో కాయిల్. తర్వాత ఇది క్రింద ఇంకొక కాయిల్ పెట్టి దాని క్రింద ఏం రాశారు చూడు. Yes, sir. అది సెకండరీ కాయిల్, గౌణ వేష్టనము. సెకండరీ అంటే గౌణ. కాబట్టి ఎన్ని కాయిల్స్ ఉన్నాయి? 2 సార్. 2 coils. 2 కాయిల్స్. 2 కాయిల్స్ లో సెకండరీ కాయిల్ ని దేనికి కలిపారు చూడండి ఒకసారి. గాల్వానోమీటర్ కి సార్. Galvanometer, sir. గ్యాలనామీటర్ కి కలిపారు. తర్వాత ప్రైమరీ కాయిల్ ని దేనికి కలిపారు చూడండి. Battery. బ్యాటరీ ఒకటి. దానికి సిరీస్ లో ఇంకొకటి ఏమన్నది చూడండి. ప్లగ్ కి సార్. అది దాన్ని ప్లగ్ కి అనరు, ట్యాప్ కి అని అంటారు. ఏమిటి? ట్యాప్ కి. ట్యాప్, కుళాయి అంటాం కదా, ట్యాప్. అవును సార్. ట్యాప్ కీ అని అంటారు. ప్లగ్ కీలో ఏం చేస్తారంటే కీని ఇలా గుచ్చేస్తాం. అంటే మధ్యలో రంధ్రం లాగా ఉంటుంది. కీని కనుక గుచ్చేస్తున్నట్లయితే మీరు సెకండ్ ఇయర్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కూడా చూసుంటారు. ప్లగ్ కీని కరెంటుని ఆపేయాలనుకున్నప్పుడు కీ తీసేస్తారు, ఓకేనా? అవును సార్. కరెంటుని పంపించాలంటే కీ ఏం చేస్తాం? కీ పెడతాం సార్. కీ పెడతాం, అక్కడ గుచ్చుతాం. కానీ ట్యాప్ కీ అట్లా కాదు. ట్యాప్ కీని ఏం చేస్తారంటే ఈ కీని నొక్కితే ఇక్కడ కనెక్ట్ అయిపోతుంది, వదిలేస్తే మళ్ళీ విడిపోతుంది, ఓకేనా? ఓకే సార్. ఇక్కడ కీ లాగా కనపడుతుంది కదా, దాన్ని నొక్కినప్పుడు ఏమవుతుంది? సర్క్యూట్ క్లోజ్ అవుతుంది, అవునా కదా? అవును సార్. అది పైకి లేచినట్లయితే ఈ రెండింటికి మధ్య కనెక్షన్ ఉండదు కదా. ఎస్ సార్. ఏమా మిగిలిన వాళ్ళకి అర్థం అవుతుందా? ఇప్పుడు ప్లగ్ కీకి ట్యాప్ కీకి ఏంటంటే లైట్ స్విచ్ కి బెల్ స్విచ్ కి ఉండే తేడా. లైట్ స్విచ్ ఏం చేస్తాం మనం? ఒకసారి అట్లా ఆన్ చేసి వదిలేస్తే ఇంకా లైట్ వెలుగుతూ ఉంటుంది, అంతేగాని దాన్ని అట్లా నొక్కి పెట్టి ఉండదు కదా. కానీ బెల్ స్విచ్ ఏంటి? నొక్కినంతసేపు కరెంట్ ఫ్లో ఉంటుంది, బెల్ వెలుగుతుంది, అదే బెల్ మోగుతుంది. ఆ కీ మీద నుంచి బెల్ తీసేయడంతో సర్క్యూట్ ఏమైపోతుంది? ఓపెన్ అయిపోతుంది. అప్పుడు కరెంట్ ఫ్లో ఉండదు, బెల్ మోగదు, అవునా కదా? కాబట్టి లైట్ స్విచ్ లాంటిది ఏమిటి?
లైట్ స్విచ్ అంటే ప్లగ్ కి సార్. ఆ ప్లగ్ కి. బెల్ స్విచ్ లాంటిది ఏమిటి? ట్యాప్ ట్యాప్ కి కి సార్. అది. అంతవరకు అర్థమైంది కదా? సార్ ఇప్పుడు ఆ, ప్రెస్ చేసి ఉంచితే కరెంట్ ఫ్లో అవుతుంది అన్నారు కదా సార్. ఏమ్మా? అదే ఇప్పుడు ట్యాప్ కిని అలా ప్రెస్ చేసి ఉంచితేనే కరెంట్ ఫ్లో అవుతుంది అన్నారు కదా సార్. అవును. దాని మీద ఏమన్నా ప్లాస్టిక్ లాంటిది ఉంటుందా సార్? అట్లా కాదు, గ్యాప్ వచ్చేస్తుంది కదా, నువ్వు వదిలేస్తే పైకి లేస్తుంది, అది ఒక స్ప్రింగ్ లాగా పైకి లేస్తుంది. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే దాన్ని ప్రెస్ చేసి ఉంచాలి కదా సార్. అవును, ప్రెస్ చేసి ఉంచాలి. నీకు అప్పుడు షాక్ కొట్టదా సార్? అట్లా కదమ్మా, ఇట్లాంటిది అవసరం అయినప్పుడు ఇట్లాంటిదే పెట్టుకుంటాం, అట్లాంటిది అవసరం అయినప్పుడు అట్లాంటిదే పెట్టుకుంటాం. ఇప్పుడు ఇళ్లలో లైట్కి మనం బెల్ స్విచ్ పెడుతున్నామా? పెట్టండి సార్. ఇక్కడ ఏమిటి, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ కరెంట్ పంపించడం కోసం జస్ట్ అట్లా నొక్కి వదులుతాం. అర్థమైందా? ఆ నొక్కిన టైంలో కరెంట్ ఫ్లో అవుతుంది, నేను చెయ్యి తీయడంతో కరెంట్ ఆగిపోతుంది. అంతవరకు అర్థమవుతుందా? ఎస్ సార్. మళ్ళీ కరెంట్ పంపించాలంటే మళ్ళీ నొక్కుతానంతే. ఓకేనా కాదా? ఓకే సార్. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు సెకండ్ ఎక్స్పెరిమెంట్లో 2 కాయిల్స్ ఉన్నాయి. ఒకటి ప్రైమరీ కాయిల్. ప్రైమరీ కాయిల్ని ఒక బ్యాటరీ నుంచి ట్యాప్ కీకి సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాము. సిరీస్ అంటే శ్రేణి, అంటే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి. తర్వాత రెండవ కాయిల్ ఏమిటి? సెకండరీ కాయిల్. అవునా? దానికి దాన్ని దేంతో కలుపుతున్నావు? గ్యాల్వామీటర్. కాబట్టి ఇది ప్రైమరీకి సెకండరీకి వీటి మధ్య డిఫరెన్స్ ఏమా? ప్రైమరీ కాయిల్ కి డిఫరెన్స్ ఉంటుంది సార్? ఏమీ లేదు. దీన్ని దానిగా వాడుకో, దాన్ని దీనిగా వాడుకో, ఎట్లయినా పర్వాలేదు. అంటే 2 సర్క్యూట్లు ఉన్నప్పుడు కరెంట్ని ఏది ఇస్తుందో దాన్ని ప్రైమరీ అంటాము. అర్థమైందా? ఆ సర్క్యూట్లో ఉన్నదాన్ని ప్రైమరీ అంటాము, లేకపోతే ఉన్నటువంటి దాన్ని సెకండరీ అంటాం. అంతే తప్ప, పేరు తప్ప. ఈ సెకండరీ కాయిల్ తీసుకెళ్ళి ప్రైమరీలో పెడితే అప్పుడు ఈ సెకండరీనే ప్రైమరీ అంటాము. ప్రైమరీని తీసుకొచ్చి సెకండరీలో పెట్టామనుకో, అప్పుడు ప్రైమరీనే సెకండరీ అంటాం. కాయిల్లో ఏం తేడా లేదు. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. అంటే 2 కాయిల్స్ ఉన్నాయి. ఒకటేమో ప్రైమరీ సర్క్యూట్లో పెట్టాను, ఇంకోటి సెకండరీ సర్క్యూట్లో పెట్టాను. అవునా? ఇప్పుడు కీని నేనేమి నొక్కలేదు. నొక్కనప్పుడు కరెంట్ ఫ్లో ఉంటుందా? ఉండదు సార్. ఇప్పుడు కే అనే కీని నొక్కాను. నొక్కితే కరెంటు ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? బ్యాటరీ నుంచి ట్యాప్ కీకి, అక్కడి నుంచి కాయిల్ కి. బ్యాటరీ ఎక్కడి నుంచి బయలుదేరుతుంది కరెంటు చెప్పాలి. బ్యాటరీ ప్లస్ ఏమా? పాజిటివ్ టెర్మినల్. బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ దగ్గర నుంచి బయలుదేరి ఈ కాయిల్లో గుండా, కీలో గుండా ఎక్కడికి వస్తుంది? బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్కి వస్తుంది. అది కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ అంటాం. అంటే యాక్చువల్గా ఏం జరుగుతుంది? బ్యాటరీ యొక్క నెగటివ్ నుంచి ఏం బయలుదేరుతాయి? ఎలక్ట్రాన్స్ బయలుదేరుతాయి. అర్థమవుతుందా? ఎలక్ట్రాన్స్ ఫ్లోకి ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ ఉంటుందని చెప్పుకుంటాం. కాబట్టి యాక్చువల్గా దీంట్లో పాజిటివ్ ఛార్జెస్ ఏం బయలుదేరవు కదా. మెటల్స్ కనుక తీసుకున్నట్లయితే మెటల్స్లో కరెంట్ ఫ్లో దేని వల్ల జరుగుతుంది? ఫ్రీ ఎలక్ట్రాన్స్, అంతనే కదా. అవును సార్. కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి? బ్యాటరీ నెగటివ్ దగ్గర ఉంటాయి. ఆ నెగటివ్ దగ్గర నుంచి ఇట్లా బయలుదేరి ఇట్లా వచ్చేసి అక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి? కీ ద్వారా బ్యాటరీ పాజిటివ్కి వెళ్ళిపోతాయి. ఎలక్ట్రాన్స్ ఆ డైరెక్షన్లో వెళితే కరెంట్ ఏ డైరెక్షన్లో వెళ్ళిందంటాం? పాజిటివ్ నుంచి నెగటివ్కి వెళ్తుంది. ఇప్పుడు ఈ కరెంట్ ప్రైమరీ కాయిల్లో గుండా వెళ్ళిందా లేదా? అప్పుడు ప్రైమరీ కాయిల్లో గుండా కరెంట్ వెళ్తుంటే దాని చుట్టూ ఏమి ఏర్పడుతుంది? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏర్పడుతుంది, అంతే కదా. ప్రైమరీ కాయిల్ చుట్టూ ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ దగ్గర నేను ఇంకో కాయిల్ పెట్టాను. ఏ కాయిల్ అది? సెకండరీ కాయిల్ సార్. కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? ప్రైమరీ కాయిల్ చుట్టూ. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఏం పెట్టాను? సెకండరీ కాయిల్ పెట్టాను. ఓకేనా?
ఓకే సార్. ఇప్పుడు నేనేం చెప్తానంటే కీని అట్లనే గుచ్చి ఉంచావనుకో అప్పుడు కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుందిగా. ఎస్ సార్, అవుతూ ఉంటుంది సార్. అవుతూ ఉన్నప్పుడు ఫ్లక్స్లో చేంజ్ ఏమన్నా ఉంటుందా? ఉండదు సార్. ఉండదు సార్. ఫ్లక్స్లో చేంజ్ ఉండదు. అంటే ప్రైమరీ కాయిల్ చుట్టూ ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో చేంజ్ లేదు, అందువల్ల సెకండరీ కాయిల్లో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో కూడా చేంజ్ లేదు. ఒప్పుకుంటారా? ఎస్ సార్. అప్పుడు గ్యాల్వామీటరు ఏమన్నా రీడింగ్ చూపిస్తుందా? చూపించదు సార్. చూపించదు. కాబట్టి కరెంట్ నువ్వు ఎంతసేపు ఫ్లో చేసినా కానీ గ్యాల్వామీటర్ రీడింగ్ చూపించదు. అంటే ప్రైమరీ కాయిల్లో కాన్స్టెంట్ కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. అప్పుడు ఈ కాయిల్ చుట్టూ ఏం తయారైంది? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తయారైంది. ఆ ఫ్లక్స్లో నేను ఉంచాను, సెకండరీ కాయిల్ ఉంచాను. ఇప్పుడు సెకండరీ కాయిల్తో కూడా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్ అయింది. కానీ ఫ్లక్స్ లింక్ అయింది కానీ ఫ్లక్స్లో చేంజ్ మాత్రం లేదు. చేంజ్ కనుక లేకపోయినట్లయితే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ రాదు, అందువల్ల ఇండ్యూస్డ్ కరెంట్ రాదు. అందువల్ల గ్యాల్వామీటర్ డిఫ్లెక్షన్ చూపిస్తుందా చూపించదా? చూపించదు సార్. చూపించదు. ఇప్పుడు నేను కీని వదిలేస్తాను. కీని వదిలేస్తే ఏమైంది? కరెంట్ ఆగిపోయిందా? ఎస్ సార్. ఇప్పుడు ఫ్లక్స్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది సార్. చేంజ్ అవుతుంది సార్. ఫ్లక్స్ జీరో అయిపోయింది కదా. ఇంతకుముందు ఒక 10 లైన్లు వచ్చాయి అనుకో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఇప్పుడు ఆ 10 లైన్లు ఏమైపోయినాయి? జీరో అయిపోయింది. ఇప్పుడు ఫ్లక్స్లో ఏమైంది? చేంజ్ వచ్చింది. ప్రైమరీ కాయిల్లో ఉండేటువంటి ఫ్లక్స్లో చేంజ్ వచ్చింది. అప్పుడు సెకండరీ కాయిల్లో ఉండేటువంటి ఫ్లక్స్లో కూడా చేంజ్ వస్తుందా? ఎస్ సార్. అప్పుడు గ్యాల్వామీటర్ రీడింగ్ చూపిస్తుందా? చూపిస్తాను సార్. కాబట్టి ప్లగ్కి అది ట్యాప్ కీని ఆఫ్ చేసినప్పుడు చూపించింది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఆపినటువంటి కీని మళ్ళీ నొక్కాను అనుకో, ఆ జీరో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మళ్ళీ ఇప్పుడు ఏమైపోయింది? పెరిగిందా లేదా? ఎస్ సార్. అంటే నువ్వు ట్యాప్ కీని నొక్కినప్పుడేమో కరెంట్ జీరో నుంచి కొంత వాల్యూకి పెరిగింది, అప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా జీరో నుంచి కొంత వాల్యూకి పెరిగింది. అంటే ఫ్లక్స్ ఏమైంది? ఇంక్రీజ్ అయిందా లేదా? ఎస్ సార్. అట్లనే సెకండరీ కాయిల్తో లింక్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా ఇంక్రీజ్ అయింది కదా. ఎస్ సార్. అప్పుడు మ్యాగ్నెటిక్ గ్యాల్వామీటర్ ఒక డైరెక్షన్లో డిఫ్లెక్షన్ చూపిస్తుంది. నువ్వు కీని తీసేసినప్పుడేమో డిఫ్లెక్షన్ ఇంకొక వైపు చూపిస్తుంది. కీని నొక్కి పట్టి 5 గంటల ఉంచినా కూడా కింద డిఫ్లెక్షన్ అసలు ఉండదు. ఓకేనా? ఓకే సార్. ఎందుకని ఉండదు? కరెంట్ ఉన్నది, ఫ్లక్స్ ఉన్నది, కానీ ఏమి లేదు, మ్యాగ్నెటిక్ చేంజ్ లేదు సార్. చేంజ్ లేదు. ఓకేనా? 5 ఉన్నది కానీ ఇప్పుడు 5 ఈజ్ కాన్స్టెంట్. d5 ఎంత అవుతుంది చెప్పండి? d5 జీరో అవుతుంది సార్. జీరో అవుతుంది కదా. అంటే ఫ్లక్స్ ఉన్నది కానీ ఫ్లక్స్లో చేంజ్ లేదు. ఒప్పుకుంటారా లేదా? ఇందాక d5/dtని బట్టి కదా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఉంటుందన్నాం. ఇప్పుడు 5 ఉన్నది కానీ ఏం లేదు, d5 లేదు. అప్పుడు d5/dt ఏమైపోతుంది? జీరో అయిపోయింది. కాబట్టి ట్యాప్ కీని నొక్కి పెట్టి ఎంతసేపు ఉన్నా కూడా గ్యాల్వామీటర్లో డిఫ్లెక్షన్ రాదు. నువ్వు నొక్కినప్పుడు వస్తుంది ఒక డైరెక్షన్లో, తర్వాత ట్యాప్ కీని వదిలేసినప్పుడు ఇంకా ఆపోజిట్ డైరెక్షన్లో గ్యాల్వామీటర్లో రీడింగ్ వస్తుంది. కాబట్టి ఈ 2 ఎక్స్పెరిమెంట్లను బట్టి మనకి ఏం అర్థం అవుతుంది చెప్పండి? ఏమ్మా? మనం అప్లై చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ చేయడం వల్లనే కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. అట్లా కాదు, నువ్వు ఏం చేసైనా సరే కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో ఏం తీసుకురావాలి? చేంజ్ తీసుకురావాలి, అంతే కదా. పై దాంట్లో ఏం చేసాము? మ్యాగ్నెట్ని తీసుకొచ్చి దగ్గరికి పెట్టాము, ఇలాగా కాయిల్కి దగ్గరగా ఇలా జరిపాం. అప్పుడు ఏమొచ్చింది? ఫ్లక్స్లో చేంజ్ వచ్చింది. అవునా ఏమ్మా? ఇప్పుడు రెండో దాంట్లో ఏం చేసామంటే ప్రైమరీ కాయిల్లో ఉండేటువంటి కరెంటును మార్పు చేస్తూ
ప్రైమరీ కాయిల్లో ఫ్లక్స్ చేంజ్ చేసి తద్వారా సెకండరీ కాయిల్లో కూడా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ఏం చేశాను, చేంజ్ చేశాను. అవునా కదా? ఎస్ సార్. ఎస్ సార్. అప్పుడు మాత్రమే గ్యాల్వామీటర్లో ఏమొచ్చింది, డిఫ్లెక్షన్ వచ్చింది సార్. డిఫ్లెక్షన్ వచ్చింది. డిఫ్లెక్షన్ వచ్చిందంటే అర్థం ఏమిటి? కరెంట్ ప్రొడ్యూస్ కరెంట్ అయింది. ఉంది అని. ఆ కరెంట్ని ఏం కరెంట్ అన్నాము? ఇండ్యూస్డ్ కరెంట్ సార్. ఆ ఇండ్యూస్డ్ కరెంట్ రావడానికి కారణం ఏమిటి? కాయిల్ లో చేంజ్ రావడం సార్. చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంతవరకు ఒప్పుకుంటాను. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ క్రియేట్ కావడం వల్ల ఇండ్యూస్డ్ కరెంట్ వచ్చింది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఒక తెగలేకుండా కరెంట్ వెళుతుందంటే ఎక్కడో చోట బ్యాటరీ కనెక్ట్ చేస్తేనే కదా కరెంట్ వెళ్ళేది. అవునా కదా? ఎస్ సార్. ఆ బ్యాటరీ ఎనర్జీ ఇచ్చింది, దాన్ని ఏమంటున్నాము, ఈఎంఎఫ్ అంటున్నాం. ఇక్కడ కూడా ఈఎంఎఫ్ ఎక్కడో ఒక చోట ఉండి ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే ఈ కాయిల్ దగ్గర ఎక్కడో ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. దానివల్ల దీంట్లో కరెంట్ వచ్చింది. ఓకేనా కదా? ఎస్ సార్. ఓకే సార్. కాబట్టి ఇండ్యూస్డ్ కరెంట్ రావాలంటే ఏం చేయాలి, ఆ కాయిల్లో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో ఏం తీసుకురావాలి, చేంజ్ తీసుకురావాలి సార్. అది అర్థమైందా? ఫ్లక్స్ ఉన్నంత మాత్రాన కరెంటు రాదు. ఓకేనా? ఓకే సార్. ఫ్లక్స్ లో చేంజ్ ఉన్నప్పుడు మాత్రమే కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. అంతవరకు అర్థమైనాయా రెండు ఎక్స్పెరిమెంట్లు? ఎస్ సార్, అర్థమైంది సార్. ఇప్పుడు చూడండి, ఫారడేస్ లాస్ రెండు ఉన్నాయి. ఫస్ట్ లా ఏం చెప్తుందంటే, ఇప్పుడు నేను చెప్పిందే చెబుతుంది. ఏమని చెప్తుంది? ఇఫ్ ది ఫ్లక్స్ లింక్డ్ విత్ ది కాయిల్ చేంజెస్ దెన్ an EMF is induced in the circuit. ఓకేనా ఏమా? ఎస్ సార్. ఒక ప్రేరణ వేష్టను తీసుకున్నట్లయితే దానితోటి అనుసంధానమయ్యేటువంటి అయస్కాంత అభివాహంలో మార్పు కలిగించినట్లయితే దాంట్లో ఈఎంఎఫ్ అనేటువంటిది ప్రేరితం అవుతుంది, ఇండ్యూస్ అవుతుంది. మీరు ఎవరన్నా చెప్పగలుగుతారా? ఏం సార్? ఎవరో ఒకరు మీకు తెలిసిన భాషలో చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పనా? చెప్పండి సార్. చెప్పండి సార్. ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది కాయిల్ చేంజెస్. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది కాయిల్ అంటే కాయిల్తో లింక్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో చేంజ్ ఉంటే దెన్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్, అంటే విద్యుత్ చాలక బలం ఏమవుతుంది, ప్రేరితం అవుతుంది. అంతే, ఇంకేం లేదు. చెప్పండి ఎవరో ఒకరు. చెప్పనా సార్? ఇఫ్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఏ కాయిల్ then the EMF changes. Then the changes. Magnetic flux linked with the coil changes, then induced current is produced. ఈ పోనీ అంతవరకు పర్వాలేదు. ఇండ్యూస్డ్ కరెంట్ అంటే ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ అంటాం, కరెంట్ ఈజ్ ఇండ్యూస్డ్ అంటాం. వచ్చిన తర్వాత దాన్ని ఇండ్యూస్డ్ కరెంటో లేకపోతే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనొచ్చు. ఇంకొకళ్ళు ఎవరైనా చెప్తారా? చెప్పండి, ఇంకొకళ్ళు చెప్పండి. The magnetic field connected with the coil changes when EMF is produced. EMF is induced in the coil. అక్కడ నువ్వు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనొద్దు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది కాయిల్ చేంజెస్. ఓకేనా? ఇఫ్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది కాయిల్ ఆర్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ అని కూడా అనొచ్చు. చేంజెస్ దెన్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ది కాయిల్ ఆర్ సర్క్యూట్. అది ఫస్ట్ లా. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు రెండవ దాని దగ్గరికి రండి. రెండవది ఏమిటంటే ద ఈఎంఎఫ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది కాయిల్ అంటే ఏమిటి? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని స్మాల్ ఈ చేత రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా?
ఓకే సార్. induced EMF produced in the coil is equal to the rate of change of magnetic flux in opposite direction. Opposite direction ప్రస్తుతానికి వదిలేయండి. E is equal to d∅dt. d∅dt ని ఏమన్నాం చెప్పండి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఆ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ దేనికి సమానమైంది? ఇండ్యూస్డ్ EMF. అది రెండో లా. దాన్నే న్యూమన్స్ లా అని కూడా అంటారు. NEUMANN'(S) న్యూమన్స్ లా. కాబట్టి మీరు ఏం చెప్పొచ్చు? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇన్ ది కాయిల్ ఈజ్ ఈక్వల్ టు ద ఇండ్యూస్డ్ EMF ఇన్ ది కాయిల్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ నెగటివ్ సైన్ వచ్చింది, అవునా? ఈ నెగటివ్ సైన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ లెంజెస్ లా అనేటువంటిది ఒకటి ఉంటుంది, అది చెప్పినప్పుడు ఇది చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఎక్కడ విన్నట్టుంది సార్ నేను. ఏది? ఇంటర్లో ఉంటుంది సార్. 10th లో లెంజెస్ లా. లెంజెస్ లా ఏం చెప్తుంది చెప్పండి? ఏమో సార్ అది గుర్తుంటుంది సార్ ఈ నేమ్స్. లెంజెస్ లా పోనీలు ఇప్పుడు చెప్తానుగా మళ్ళీ. కాబట్టి ద ఇండ్యూస్డ్ EMF ఇన్ ది కాయిల్ ఈజ్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇక్కడ విత్ ది కాయిల్. అంతే కదా? అలుగుతున్నారా ఏమా? ఇప్పుడు ఆ కాయిల్లో n నంబర్ ఆఫ్ టర్నింగ్స్ ఉన్నాయనుకో, అప్పుడు ఇంటూ n అంటాం. ఓకేనా? ఓకే సార్. కాబట్టి E ఈజ్ ఈక్వల్ టు -d∅dt అనేది గుర్తుపెట్టుకోండి. చుట్ల సంఖ్య n ఉన్నట్లయితే ఇంటూ n వస్తుంది. అంటే ప్రతి కాయిల్లో కూడా d∅dt ఉంటుంది. అట్లా n కాయిల్స్ కనుకుంటే, n కాయిల్స్ అంటే n నంబర్ ఆఫ్ టర్న్స్ కనుకున్నట్లయితే n ఇంటూ d∅dt. ఓకేనా? ఓకే సార్. ఏం కిరణ్ అర్థమైందా? మిగిలిన వాళ్ళు ఇప్పుడు నాకు ఒరిజినల్ ఈక్వేషన్ ఏమిటి, ఫారడే నియమాల్లో వచ్చింది ఏమిటంటే E ఈజ్ ఈక్వల్ టు -d∅dt. అంతవరకు గుర్తుంటుందా ఏమా? E ఈజ్ ఈక్వల్ టు -d∅dt. అంతవరకు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది యాక్చువల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ 5 మార్కుల కింద అడుగుతున్నాడు ఈ మధ్యకాలంలో. వెక్టార్ ఫార్మ్ ఆఫ్ ఫారడేస్ లా ఏమిటి? వెక్టార్ ఫార్మ్ ఆఫ్ ఫారడేస్ లా. వెక్టార్ ఫార్మ్ అంటే సదిశారూపము, ఫారడే నియమము యొక్క సదిశారూపము. వెక్టార్ అంటే సదిశ కదా. దాంట్లో 2 ఫార్మ్స్ ఉంటాయి, ఒకటి ఇంటిగ్రల్ ఫార్మ్, ఇంకోటి ఏమో డిఫరెన్షియల్ ఫార్మ్. ఓకేనా? ఓకే సార్. ఇంటిగ్రల్ ఒకటి, డిఫరెన్షియల్. తెలుగులో ఇంటిగ్రల్ ఏమంటారు? సమాకలనం. సమాకలన రూపం అని తెలుగులో అంటారు ఇంటిగ్రల్ అంటే. డిఫరెన్షియల్ అంటే అవకలనం సార్. అవకలన రూపం. కాబట్టి ఇంటిగ్రల్ అంటే సమాకలన రూపం, డిఫరెన్షియల్ అంటే అవకలన రూపం. తర్వాత మీరు ఎలక్ట్రిసిటీ చదివేటప్పుడు గాస్లాలో ఫ్లక్స్ కి ఒక ఈక్వేషన్ చెప్పాము. గాస్లా స్టేట్మెంట్ లోనే φ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ E బార్ డాట్ ds బార్. అట్లనే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ φb, ఇక్కడ φb అనే పదం ఎందుకు వాడామంటే మ్యాగ్నెటిక్ అయితే φm కానీ φb కానీ వాడతారు, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కనుక అయితే φe వాడతారు. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ φb వాడాడు అంటే అర్థం ఏంటి? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ b బార్ డాట్ ds బార్ అనొచ్చు కదా. yes సార్. అవునా కదా? మరి ఇక్కడ డబుల్ ఇంటిగ్రల్ ఎందుకు పెట్టాము చెప్పండి? సర్ఫేస్ ఇంటిగ్రల్ సార్. కరెక్ట్. ట్రిపుల్ ఇంటిగ్రల్ పెడితే వాల్యూమ్ ఇంటిగ్రల్ సార్. ఓకే, థ్యాంక్ యూ. కొంత విషయం తెలుస్తుంది.
కాబట్టి అక్కడ కూడా డబుల్ ఇంటిగ్రల్ పెట్టుకోవచ్చు, సర్ఫేస్ ఇంటిగ్రల్ అని చెప్పడం కోసం. అంతే కదా, పొడవు ఇంటూ వెడల్పు లాగా డబుల్ ఇంటిగ్రల్. ఓకేనా? కాబట్టి 5b = ఇంటిగ్రల్ b బార్ డాట్ ds బార్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నేనేం చేస్తానంటే d5/dtకి ఒక ఈక్వేషన్ రాస్తాను. ఓకేనా? ఓకే సార్. అట్లనే ఈకి ఒక ఈక్వేషన్ రాస్తాను. అర్థమవుతుంది కదా? d5/dtకి ఒక ఈక్వేషను, ఇంకొక ఈక్వేషన్ దేనికి? ఈకి. ఈ రెండింటికి రాసి ఆ రెండింటిని ఈక్వేట్ చేస్తాను. సరిపోతుంది కదా? దేని ప్రకారం? సరే, ఇప్పుడు నేను d5/dt రాశాను. ఇదిగో ఇక్కడ కనపడుతుందా మీకు? d5/5b అని రాసాం. బి అంటే అర్థం ఏంటి? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. అంతే, ఇంకా వేరే కన్ఫ్యూజన్ లేదు కదా. కాబట్టి d/dt ఆఫ్ 5b ఎంత? సర్ఫేస్ ఇంటిగ్రల్ b బార్ డాట్ ds బార్. కాబట్టి d5/dt ఎంత అయిందంటే d/dt ఆఫ్ డబుల్ ఇంటిగ్రల్ ఈ b బార్ డాట్ ds బార్. అది ఈక్వేషన్ 1 అనుకోండి. అంతవరకు అర్థమైనట్లే కదా? తర్వాత రెండవది ఏమిటంటే చూడండి, మీకు ముందు చాప్టర్లో బౌండరీ కండిషన్స్ చెప్పాను, గుర్తున్నదా? సార్, సస్పెక్టబిలిటీ అయి చెప్పారు కదా సార్. బౌండరీ కండిషన్స్ లైన్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ అనేది చెప్పాను. గుర్తొస్తుందా? చెప్పారు సార్. ఫస్ట్దేమో d1n = d2n అని చెప్పాను. రెండవ బౌండరీ కండిషన్ ఏమో e1t = e2t అని చెప్పలేదు? అక్కడ ఒక పాత్ తీసుకొని ఆ పాత్ మీద యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని ఏ దగ్గర నుంచి మొదలుపెట్టి నడుపుకుంటూ మళ్ళీ ఆ చుట్టూ పాత తిప్పుకొని మళ్ళీ తొలి బిందువు దగ్గరికి తీసుకొచ్చాను అని చెప్పలేదు? అది ఏమి ఇస్తుంది అన్నాం? వర్క్ డన్ ఇస్తుంది అన్నాం, గుర్తున్నదా? అవును సార్. ఇప్పుడు ఈని ఏమన్నాను చెప్పండి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. స్మాల్ ఈని ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏమిటి అన్నాను మళ్ళీ? -d5/dt. అది ఈక్వేషన్. సరే, ఇందాక ఈని విద్యుత్ చాలక బలం అని, ఆ విద్యుత్ చాలక బలాన్ని అది బలం కాదు ఇంకొకటి అని చెప్పాను. ఏమిటది? ఎనర్జీ లేదా పని. అంటే ఒక సర్క్యూట్ తీసుకుంటే ఆ సర్క్యూట్లో కరెంటు ఫ్లో చేయడానికి బ్యాటరీ ఎంత వర్క్ అయితే చేస్తుందో ఆ బ్యాటరీ చేసేటువంటి వర్క్ని ఏమంటారంటే ఈఎంఎఫ్ అంటారు. సో ఈఎంఎఫ్ ఈజ్ ది వర్క్ డన్ బై ది బ్యాటరీ టు ఫ్లో ది కరెంట్ త్రూ ది సర్క్యూట్. ఓకేనా? అంటే ఒక వలయంలో గుండా విద్యుత్ ప్రవాహాన్ని జరపడానికి బ్యాటరీ ఎంత పని అయితే చేస్తుందో ఆ బ్యాటరీ చేసేటువంటి పనిని ఈఎంఎఫ్ అని అంటారు. ఓకేనా? అంటే ఒక యాంపియర్ కరెంట్ని చుట్టూ తిప్పడానికి బ్యాటరీ ఎంత పని అయితే చేస్తుందో అది దాని యొక్క ఈఎంఎఫ్. కాబట్టి ఈ అంటే ఏమిటి? పనేనా కాదా? కాబట్టి ఇక్కడ క్లోజ్డ్ పాత్ ఎందుకనేసానంటే ఇక్కడ వెక్టర్ సమ్ తీసుకోవడానికి లేదు. మామూలుగా సర్క్యూట్ ఎంత పొడవు ఉంటుందో ఆ పొడవు వేసుకోవాలి. ఇంటిగ్రల్ ఈ బార్ అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, డిఎల్ అంటే ఏమిటంటే కరెంట్ ఎంత దూరం నడిచింది అనేటువంటిది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఈ అంటే ఫోర్స్ లాంటిది కదా. యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద పనిచేసేటువంటి ఫోర్స్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటామా లేదా? కాబట్టి ఇది ఇదేమిటి? డిఎల్ అనేటువంటిది ఏమో డిస్టెన్స్. కాబట్టి ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఏమవుతుంది? వర్క్ డన్. కాబట్టి మొత్తం క్లోజ్డ్ పాత్లో వర్క్ డన్ తీసుకున్నట్లయితే లైన్ ఇంటిగ్రల్ ఓవర్ ఏ క్లోజ్డ్ పాత్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈఎంఎఫ్. ఓకేనా? ఓకే సార్. అప్పుడు నేను ఎట్లా రాయొచ్చు చూడండి.
ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d∅/dt అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. ఎస్ సార్. ఈకి బదులుగా ఇప్పుడు ఏం రాయొచ్చు? ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్. కాబట్టి స్మాల్ ఈకి బదులుగా ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్. స్మాల్ ఈ అనేటువంటిది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఈ స్మాల్ క్యాపిటల్ ఈ అనేటువంటిదేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d/dt ఆఫ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ b బార్ డాట్ డిఎస్ బార్. అంతవరకు ఒప్పుకుంటారా? ఎస్ సార్. ఇప్పుడు ఇట్లా కనుక రాసినట్లయితే దీన్ని ఇంటిగ్రల్ ఫార్మ్ అంటారు. ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ ఫారడేస్ లా. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d/dt ఆఫ్ ద సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ b బార్ డాట్ డిఎస్ బార్. దిస్ ఈజ్ కాల్డ్ ది ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ ఫారడేస్ లా. దీన్ని ఫారడే నియమం యొక్క సమాకలన రూపము అని చెప్పి అంటాం. ఓకేనా? ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏం ఇంటిగ్రల్ ఉన్నది, రైట్ సైడ్ ఏం ఇంటిగ్రల్ ఉన్నది చెప్పండి ఒక్కసారి. లెఫ్ట్ సైడ్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ సార్, రైట్ సైడ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ సార్. సర్ఫేస్ ఇంటిగ్రల్. అట్లాగా 3 రకాల ఇంటిగ్రల్స్ ఉన్నాయి కదా. లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్, వాల్యూమ్ ఇంటిగ్రల్. ఈ బార్ డాట్ డిఎల్ బార్ అనేటువంటిది ఏ ఇంటిగ్రల్? లైన్ ఇంటిగ్రల్ సార్. సర్ఫేస్ ఈక్వల్ అవుతుంది సార్. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ డైవ్ ఏ. అట్లా కాదు, చూడండి. ఈ రైట్ సైడ్ ఉన్నదేమో డిఎస్ బార్ ఉన్నది కాబట్టి సర్ఫేస్ ఇంటిగ్రల్ ఏరియాకి సంబంధించింది. ఇక్కడ డిఎల్ అనేటువంటిది పొడవుకు సంబంధించింది కదా. ఇది లైన్ ఇంటిగ్రల్ అవుతుంది. ఇప్పుడు లైన్ ఇంటిగ్రల్ ని సర్ఫేస్ ఇంటిగ్రల్ గా కన్వర్ట్ చేయడానికి మన దగ్గర ఏమన్నా ఉన్నదా? ఉంది సార్. ఏమున్నది? అదే సార్, సర్ఫేస్ ఇంటిగ్రల్ డైవ్ ఏదో ఉంటుంది సార్, గ్రేడియంట్ ఏదో ఉంటుంది సార్. కర్రలు తీసుకోవాలి. కర్లా సార్? కర్రలు అంటే స్టోక్స్ లా. ఎస్ సార్. స్టోక్స్ థియరం చదువుంటారుగా. చదివాను సార్. ఫస్ట్ ఇయర్ లో చదివాను. ఫస్ట్ ఇయర్ లో మీరు ఏ లాస్ చదివారు చెప్పండి ఒకసారి. స్టోక్స్ లా చదివాను. అది కాదు, గాస్ లా ఒకటి, ఇంకొకటి డైవర్జెంట్. అవునా? గాస్ థియరం ఒకటి, డైవర్జెంట్ థియరం ఒకటి, డైవర్జెన్స్ థియరం ఒకటి, ఇంకోటి ఏమిటి? స్టోక్స్ థియరం సార్. స్టోక్స్ థియరంలో ఏమొస్తుంది? కర్ల్ వస్తుంది. అవునా కాదా? ఎస్ సార్. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే గ్రాడ్ లో ఏమొస్తుందంటే డెల్ ఎస్ అట్లా వస్తుంది అనమాట. అదే డైవర్జెన్స్ లో డెల్ బార్ డాట్ ఎస్ బార్ వస్తుంది. అదే స్టోక్స్ థియరము లేదా కర్లో ఏమొస్తుందంటే డెల్ బార్ క్రాస్ ఎస్ బార్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. కాబట్టి స్టోక్స్ థియరంలో కర్ల్ వస్తుంది, డైవర్జెన్స్ థియరంలో డైవ్ వస్తుంది, కాస్ థియరంలో గ్రేడియంట్ వస్తుంది. అవునా కదా? ఎస్ సార్. సరే, ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? స్టోక్స్ థియరం తీసుకోవాలి. స్టోక్స్ థియరంలో చూడండి, లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ తీసుకున్నట్లయితే దట్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ కర్ల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. అంటే లైన్ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ గా మారినప్పుడు ఈ బార్ ఏంగా మారిపోయింది? కర్ల్ ఈ బార్ గా మారిపోయింది. అవునా కదా? ఎస్ సార్. కర్ల్ ఈ బార్ అంటే ఏంటి చెప్పండి? డెల్ క్రాస్ ఈ బార్ సార్. డైవ్ ఈ బార్ అంటే ఎట్లా రాస్తారు? డెల్టా డైవ్ సార్. డెల్టా ఈ డెల్ బార్ డాట్ ఈ బార్ అని రాస్తారు. కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కొంచెం. ఏం లేదు, స్టోక్స్ థియరంలో కర్ల్ వస్తుంది. ఓకేనా? ఎస్ సార్. డైవర్జెన్స్ థియరంలో డైవ్ వస్తుంది. ఎస్ సార్. డైవ్ అంటే డెల్ బార్ డాట్. ఓకేనా? కర్ల్ అంటే డెల్ బార్ క్రాసు. మూడవ దాంట్లో ఫస్ట్ దాంట్లో గ్రేడియంట్ వస్తుంది. గ్రాడ్ ఈ అన్నవాళ్ళకు డెల్ ఈ అని చెప్పి రాస్తాం, అంతే కదా? అంటే ఫస్ట్ దాంట్లో ఏ గుర్తు లేదు, రెండో దాంట్లో ఏమొస్తుంది? డాట్ వస్తుంది, మూడో దాంట్లో క్రాస్ వస్తుంది. ఓకేనా?
ఓకే సార్. ఓకే సార్. సరే, ఇప్పుడు ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఎంతకు సమానం అయిపోయింది చెప్పండి? డబుల్ ఇంటిగ్రల్ డెల్ బార్ క్రాస్ ఈ బార్ డాట్ డిఎస్ బార్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ 5వ ఈక్వేషన్ తీసుకెళ్ళి దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తారు? 4లో సబ్స్టిట్యూట్ చేస్తారా? ఎస్ సార్. అంటే ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ బదులుగా డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డెల్ బార్ క్రాస్ ఈ బార్ డాట్ డిఎస్ బార్. అంతేనా? ఎస్ సార్. దట్ ఈస్ డి బై డిటి ఆఫ్ డబుల్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎస్ బార్. ఆల్రెడీ రాసిందేగా. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ డి బై డిటిని ఇంటిగ్రల్ లోపలికి తీసుకెళ్ళైతే అది పార్షియల్ డిఫరెన్షియల్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. డో బై డోటీ అవుతుంది. ఓకేనా? ఏమ్మా? ఎస్ సార్. కాబట్టి డబుల్ ఇంటిగ్రల్ తీసుకెళ్ళొచ్చా సార్? తీసుకెళ్ళి అంటే ఇక్కడ దీన్ని లోపలికి తీసుకెళ్తే పార్షియల్ డిఫరెన్షియల్ అవుతుంది. ఇది డి బై డిటి లోపలికి తీసుకెళ్తే ఏమవుతుంది? డో బై డోటీ. డో బై డోటీ అవుతుంది, పార్షియల్. ఇదేమో డెఫినెట్, ఇవేమో పార్షియల్. పార్షియల్కి మామూలుగా తెలుసా? పార్షియల్ అంటే ఒకసారి ఎక్స్ దిశలో, ఒకసారి వై దిశలో, ఒకసారి జెడ్ దిశలో అట్లా చేసినట్లుగా. ఇప్పుడు ఐ డో బై డో ఎక్స్, జే డో బై డో వై, కే డో బై డో జెడ్ అట్లా రాయట్లేదా? అట్లా ఇక్కడ టైం డిఫరెన్షియల్ అన్నమాట. ఇది డో బై డోటీ పార్షియల్ డిఫరెన్షియల్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ ఈక్వేషను మనం ఎంత ఏరియా అయినా తీసుకోవచ్చు. ఓకేనా? ఇటువైపు తీసుకున్న ఏరియా ఎంత ఉంటుందో ఇటువైపు ఏరియా కూడా అంతే ఉంటుందిగా. ఏమా? కాబట్టి ఎంత ఏరియాకైనా సరే ఈ ఈక్వేషన్ కరెక్టే. ఓకేనా? ఓకే సార్. అప్పుడు ఒకవేళ డిఎస్ ఈక్వల్ టు ఇటు 1 అనుకుంటే అటువైపు కూడా 1 అవుతుందిగా. దీని కోషంట్ ఇటువైపు ఎంత ఉంది? డెల్ బార్ క్రాస్ ఈ బార్ ఉంది. ఇది ఎంత ఉంది? మైనస్ డో బై డో టీ ఆఫ్ బి బార్ ఉంది. అవునా కదా? కాబట్టి ఈ కోషంట్స్ కనుక ఈక్వేట్ చేసినట్లయితే డెల్ బార్ క్రాస్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బార్ బై డో టీ. ఓకేనా? ఓకే సార్. దీన్ని ఏమంటారంటే, ఇది ఏ ఫామ్ లో ఉంది? డిఫరెన్షియల్ ఫామ్ లో ఉందా కదా? దీన్ని డిఫరెన్షియల్ ఫామ్ లేదా అవకలన రూపం అని అంటారు. మరి డెల్లో ఏమున్నది? డెల్ అంటే అర్థం ఏంటి? పార్షియల్ డిఫరెన్షియేషన్. డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ప్లస్ డో ఐ డో బై డో ఎక్స్ ప్లస్ జే డో బై డో వై ప్లస్ కే డో బై డో జెడ్ ఉంటాయి కదా. కాబట్టి ఇది డిఫరెన్షియలే. డో బై డో టీ అన్నాం కాబట్టి ఇటువైపు కూడా ఏమున్నది? మైనస్ డో బి బై డోటీ. మైనస్ డో బి బై డో టీ అనేటువంటిది కూడా ఇది డిఫరెన్షియలే. డెల్ బార్ క్రాస్ ఈ బార్ని ఎట్లా రాయొచ్చు? కర్లీ ఈ బార్. డెల్ బార్ క్రాస్ ఈ బార్ని కర్లీ ఈ బార్ గా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బార్ బై డోటీ. ఇక్కడ అమ్మాయి మైనస్ పోయింది, ఆ మైనస్ పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాబట్టి కర్లీ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బార్ బై డోటీ అనేటువంటిది ఏమిటి? డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఫ్యారడేస్ లా. తర్వాత ఇంటిగ్రల్ ఫార్మ్ ఏమిటి? ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎస్ బార్. ఇది మైనస్ డి బై డిటి ఆఫ్ డబుల్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎస్ బార్. అంతే కదా? దీన్నేమో ఇంటిగ్రల్ ఫార్మ్ అంటున్నాం, దాన్నేమో డిఫరెన్షియల్ ఫార్మ్ అంటున్నాం. ఇప్పుడు ఒక లెంజెస్ లా అంటే బ్రీఫ్ గా ఒక 5 నిమిషాలు కూర్చోగలుగుతారా? అమ్మాయిలు అనట్లేదు. ఓకే సార్, చెప్పండి సార్. లెంజెస్ లా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇంకా ఆపేస్తాను. లెంజెస్ లా అంటే ఏమిటంటే, మీకు మామూలుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోయి, అర్థమవుతుందా?
ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర నుంచి ఏం చేశాడు? డబ్బులు తీసుకెళ్ళి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తాగి వచ్చేసి మళ్ళీ ఇంట్లో వాళ్ళనే కొట్టాడు. అర్థమైందా? అంటే ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకొని వెళ్ళాడో మళ్ళీ వాళ్ళనే వాడు ఏం చేశాడు? కొట్టాడు. కొట్టాడు. లెంజెస్ లా కూడా అట్లాంటిదే. ఎలా అంటే చూద్దాం. ఇదిగో చూడండి, ఒక సర్క్యులర్ రింగ్ తీసుకున్నాను. కనపడుతుందా ఈ సర్క్యులర్ రింగ్ మీకు? ఎస్ సార్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గురించి మీరేం ఆలోచించకండి. ఇదిగోండి, ఇది ఒక సర్క్యులర్ రింగ్. ఓకేనా? ఓకే సార్. ఈ సర్క్యులర్ రింగ్ దగ్గరికి ఇదిగోండి, ఇది మ్యాగ్నెట్ ఉన్నది కదా. ఏ మ్యాగ్నెట్ ఇది? బార్ మ్యాగ్నెట్ సార్. బార్ మ్యాగ్నెట్ కి ఈ కాయిల్ దగ్గరగా ఏ పోల్ ఉన్నది? నార్త్ పోల్ సార్. నార్త్ పోల్. ఇప్పుడు ఈ నార్త్ పోల్ ని దీని దగ్గరకు తీసుకొస్తున్నాను. దేని దగ్గరికి? సర్క్యులర్ కాయిల్. ఆ సర్క్యులర్ రింగ్ దగ్గరికి తీసుకొస్తున్నాను. సర్క్యులర్ రింగ్ దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు ఈ సర్క్యులర్ రింగ్ తో లింక్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏమవుతుంది చెప్పండి? ఇంక్రీజ్ అవుతుంది సార్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇంక్రీజ్ అయింది. ఓకే, అంతవరకు ఒప్పుకుంటారా? ఎస్ సార్. అప్పుడు దీని ఫ్లక్స్ లో చేంజ్ వస్తుందా లేదా? సార్. ఫ్లక్స్ లో చేంజ్ వచ్చినప్పుడు దీంట్లో ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుందా లేదా? వస్తుంది సార్. ఇండ్యూస్డ్ కరెంట్ వచ్చినప్పుడు ఈ ఇండ్యూస్డ్ కరెంట్ ఏ డైరెక్షన్ లో ఉంటుందంటే ఇదిగో చూడండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉన్నది. ఓకేనా? ఓకే సార్. కనిపిస్తుందా? సార్. యారో ఎటు ఉన్నదో చూసుకోండి. ఇదిగోండి, ఇటువైపు ఉన్నది, ఇదిగో ఇటువైపు ఉన్నది. ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కనుక కరెంట్ ఫ్లో అవుతున్నట్లయితే ఆ రింగ్ ఎట్లా ప్రవర్తిస్తుంది చెప్పండి? మొన్న చెప్పాను మీకు, ఒక బొమ్మ చూపించాను. ప్రవర్తిస్తుంది అన్నారు సార్. నార్త్ పోల్ లాగా ప్రవర్తిస్తుంది. అవునా? అవును సార్. నార్త్ పోల్ లాగా ప్రవర్తిస్తుంది. అంటే ఈ నార్త్ పోల్ ని దీని దగ్గరికి తీసుకురావడం వల్ల కొత్తగా ఇక్కడ ఏం తయారైపోయింది? నార్త్ పోల్ సార్. ఇప్పుడు ఈ నార్త్ పోల్ ఏం చేస్తుంది? రిపెల్ చేస్తుంది. అంటే అదేమో దీని దగ్గరకు వస్తున్నప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? ఫ్లక్స్ ఇంక్రీజ్ అయిపోయి, ఫ్లక్స్ ఇంక్రీజ్ వల్ల ఏమొచ్చింది? ఇండ్యూస్డ్ కరెంట్ వచ్చి, ఆ కరెంటు ఏం క్రియేట్ చేసింది? మళ్ళీ నార్త్ పోల్ని క్రియేట్ చేసింది. ఆ నార్త్ పోల్ ఏం చేస్తుంది? ఏ కారణంతో అయితే తను తయారైందో, అంటే నార్త్ పోల్ దాని దగ్గరకు రావడం వల్లనే ఇది తయారైంది కదా. ఈ తయారైనటువంటి నార్త్ పోల్ తన దగ్గరకు రానియకుండా అవతల నార్త్ పోల్ ఏం చేసేస్తుంది? గెట్టేస్తుంది. ఓకేనా? అంటే ఏ కారణం వల్ల అయితే ఈ ఇండ్యూస్డ్ కరెంట్ అయితే వస్తుందో ఆ వచ్చిన కరెంట్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందంటే దేని వల్ల ఇది ఉద్భవించిందో దాన్ని వ్యతిరేకించే దిశలో ఉంటుంది. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ సరిపోయిందా? అంటే ఎవరి ఏ కారణం వల్ల అయితే వాడికి డబ్బులు వచ్చినాయో ఆ కారణాన్నే వ్యతిరేకిస్తున్నాడు. అంతే కదా? అట్లనే ఇక్కడే నార్త్ పోల్ దగ్గర కనుక వస్తున్నట్లయితే అప్పుడు దీంట్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పెరిగి, ఫ్లక్స్ లో చేంజ్ వచ్చి, ఇండ్యూస్డ్ కరెంట్ వచ్చి, ఆ ఇండ్యూస్డ్ కరెంటు ఏమైపోయింది? నార్త్ పోల్ ని క్రియేట్ చేసి ఆ నార్త్ పోల్ ఈ నార్త్ పోల్ ని వికర్షిస్తుంది. ఓకేనా? ఇప్పుడు చిన్న పని చేద్దాం. ఇప్పుడు ఈ నార్త్ పోల్ ని నేను దూరంగా తీసుకెళ్తున్నాను, లేకపోతే ఆ నార్త్ పోల్ వెళ్ళిపోతుంది. ఓకేనా? ఓకే సార్. వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు ఫ్లక్స్ ఏమవుతుంది చెప్పండి? తగ్గిపోతుంది. ఇందాకేమో ఫ్లక్స్ పెరిగింది, ఇప్పుడు ఫ్లక్స్ ఏమో తగ్గింది. ఫ్లక్స్ తగ్గినప్పుడు ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ ఏమవుతుంది చెప్పండి? క్లాక్ వైజ్ ఉంటుంది సార్. క్లాక్ వైజ్ అవుతుంది. క్లాక్ వైజ్ అయినప్పుడు మళ్ళీ ఇది ఎట్లా పని చేస్తుంది? సౌత్ పోల్. మళ్ళీ ఈ సౌత్ పోల్ ఆ నార్త్ పోల్ ఏం చేస్తుంది?
అట్రాక్ట్ చేస్తుంది సార్. అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, వెళ్ళిపోతానంటే వెళ్లకుండా లాగుతుంది, వస్తానంటే రానియకుండా నెడుతుంది. అంతే కదా అది చేస్తుంది. అవును సార్. అవును సార్. అర్థమైందా కాలేదా? అర్థమైంది సార్. కాబట్టి ఏ కారణం వల్ల అయితే ఈ ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుందో ఆ వచ్చినటువంటి కరెంట్ ఏం చేస్తుందంటే అది దేని వల్ల క్రియేట్ అవుతుందో దానిని వ్యతిరేకిస్తుంది. అది రావడం వల్లనే కదా ఇది క్రియేట్ అయింది. ఏమా ఆ నాతు తన దగ్గరికి రావడం వల్లనే ఈ కరెంట్ వచ్చింది. ఈ వచ్చిన కరెంట్ ఆ రావడాన్ని వ్యతిరేకించింది. ఓకేనా? మళ్ళీ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోవడం వల్ల ఇది సౌత్ తయారైపోయింది. మళ్ళీ ఆ వెళ్ళిపోవడాన్ని ఏం చేసింది? అట్రాక్ట్ చేసుకుంది, వ్యతిరేకించింది. అంటే అవతల ఏం చేస్తున్నా ఇదేం చేస్తుంది? దాన్ని అపోజ్ చేస్తుంది సార్. అది అంటే ప్రతిపక్షం లాగా పనిచేస్తుంది. అవతల అధికార పక్షం వాడు ఏం చేసినా కానీ వీడు ఏం చేయాలి? దాన్ని అపోజ్ చేయాలి సార్. అపోజ్ చేయాలి. అట్లా ఇక్కడ క్రియేట్ అయ్యే కరెంటు ఎప్పుడు కూడా అది ఏ కారణం వల్ల అయితే క్రియేట్ అవుతుందో ఆ కారణాన్ని ఏం చేస్తుంది? ఇది వ్యతిరేకిస్తూ ఉంటుంది. అట్లా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. కాబట్టి మనం ఇందాక -dB/dt అని రాశాం కదా, ఆ నెగటివ్ సైన్ అందుకు వస్తుంది. అంటే ఒరిజినల్ కాజును అదేం చేసింది? అపోజ్ చేసింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక చిన్న సెంటెన్స్ ఇది వింటే అర్థమవుతుంది. ద డైరెక్షన్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ ది క్లోజ్డ్ సర్క్యూట్ ఈస్ దట్ ఇట్ అపోజెస్ ది ఒరిజినల్ కాజ్. అవునా కదా? దట్ ప్రొడ్యూస్డ్ ఇట్. అంటే దాన్ని ప్రొడ్యూస్ చేసినటువంటి దాని ఒరిజినల్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించేటువంటి దిశలో ఏముంటుంది? ఇండ్యూస్డ్ కరెంట్ యొక్క డైరెక్షన్ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైనట్లేనా? అయితే ఒక చిన్న విషయం మనకి ఇక్కడ అర్థం కావాలి. రెండో పాయింట్ చిన్న విషయం ఏమిటంటే, ఇప్పుడు సపోజ్ అట్లా కాకుండా దీన్ని ప్రోత్సహించే దిశలోనే ఇది ఉన్నది అనుకుందాం. దేనిది? ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్. ఓకేనా? ఓకే సార్. అంటే నార్త్ దీని దగ్గరకు తీసుకొస్తే అప్పుడు ఇది సౌత్ లాగా ప్రవర్తించింది అనుకో, అప్పుడు ఈ సౌత్ ఈ నార్త్ని ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేసినప్పుడు నువ్వు ఇంకా ఏ ఎనర్జీ ఇవ్వకుండా నార్త్ ఇంకా ముందుకు వెళ్తుందా? అవునా కాదా? ఇంకొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ అది సౌత్ లాగానే ప్రవర్తిస్తుందా? అప్పుడు మళ్ళీ లాగుతుందా? అంటే నువ్వు జస్ట్ ఒక ఇనిషియల్ గా ఒకసారి మ్యాగ్నెట్ ని అట్లా కదిలి కనుక వదిలేస్తే ఆ మ్యాగ్నెట్ ని ఈ కాయిల్లో క్రియేట్ అయినటువంటి కరెంట్ వల్ల వచ్చేటువంటి పోలు దాన్ని ఏం చేస్తూ ఉంటుంది? రిపల్ చేస్తూ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది సార్. ఇప్పుడు కాదు, నేను ఇప్పుడు రివర్స్ లో అంటున్నాను. ఈ నార్త్ ని రిపల్ చేస్తుంది సార్. అలా కాదు ఇప్పుడు లెంజెస్ లా వరకు వదిలేసేయండి. నేను ఇంకొక ఆపోజిట్ లో జరిగితే ఏమవుతుంది అని అడుగుతున్నాను. నార్త్ ని దగ్గరగా తీసుకొస్తున్నప్పుడు దీంట్లో వచ్చేటువంటి కరెంట్ డైరెక్షన్ వల్ల ఇది కూడా సౌత్ లాగా ప్రవర్తించింది అనుకో, ఏది? ఇండ్యూస్డ్ కరెంటు సౌత్ పోల్ క్రియేట్ చేస్తుంది అనుకో, అప్పుడు ఈ సౌత్ పోల్ ఈ నార్త్ ని ఏం చేస్తుంది అంటారు? అట్రాక్ట్ చేస్తుంది సార్. అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు నార్త్ పోల్ ఇంకొంచెం ముందుకు జరుగుతుందిగా. అప్పుడు ఇంకా సౌత్ పోలే క్రియేట్ అవుతుందిగా. దగ్గరకు వస్తుంటే సౌతే వస్తుంది. అవునా కదా? అవును సార్. అప్పుడు నార్త్ ఇంకొంచెం ముందుకు జరుగుతుందా? అప్పుడు మళ్ళీ ఇక్కడ సౌత్ వస్తుందా? మళ్ళీ ఈ సౌత్ ఈ నార్త్ లాగుతుందా? అంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, దూరంగా ఒక నార్త్ పోల్ ని నేను జస్ట్ అట్లా కదిపి వదిలిపెడితే ఎటువైపుకి? కాయిల్ వైపు. అదే కాయిల్ వైపు కనుక కదిలించి వదిలితే
అప్పుడు ఈ కాయిల్లో క్రియేట్ అయినటువంటి సౌత్ పోలే ఈ నార్త్ పోల్ ఏం చేస్తూ ఉంటుంది, అట్రాక్ట్ చేస్తుంది సార్. అట్రాక్ట్ చేస్తూ తన వైపుకు లాగేసుకుంటూ ఉంటుంది. అంతేనా? ఎస్ సార్. అంటే నువ్వు ఏ పని చేయకుండానే ఇక్కడ పని జరిగిపోతుందా లేదా? అవును సార్. అంటే నువ్వు ఇనిషియేషన్ చేసావు, జస్ట్ ఊరక అట్లా కదిలించావు, జస్ట్ అట్లా కదిలించావు, కానీ దాన్ని నువ్వు నెట్టుకుంటూ తీసుకెళ్ళిపోలేదు. అంటే జస్ట్ అట్లా కదిలించడం వల్ల ఇది సౌత్ అయింది, ఈ సౌత్ నార్త్ మళ్ళీ లాగింది, లాగినప్పుడు మళ్ళీ సౌత్ అయిపోయింది, మళ్ళీ లాగింది, అది సౌత్ అవుతుంది, ఇది మళ్ళీ లాగుతుంది. ఇంకా నువ్వు ఏ పని చేయకుండానే నార్త్ని ఆ సౌత్ ఏం చేస్తుంది, తన వైపుకి లాగేసుకుంటుంది. అవునా కదా? ఎస్ సార్. ఇది దేనికి వ్యతిరేకమైనటువంటిది చెప్పండి? లెన్స్ లాకి వ్యతిరేకం సార్. ఆ లెంజిలాకి వ్యతిరేకమే. ఇంకొకటి కూడా ఉన్నది, నువ్వు ఏ పని చేయకుండా ఇక్కడ పని జరుగుతుందా లేదా? ఎస్ సార్. అంటే శక్తిని నువ్వు సృష్టించవచ్చు, నశింపజేయొచ్చు అనేటువంటి థియరీ వచ్చిందా లేదా? ఎస్ సార్. శక్తిని నువ్వు సృష్టించగలుగుతావా? లేదు సార్. సార్ ఎనర్జీ నెదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. అది దేని ప్రకారం చెబుతున్నావు ఆ మాట? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి ప్రకారం కనుక చూసినట్లయితే ఇది సౌత్ అయిపోయి ఉండేది, నార్త్ని అట్రాక్ట్ చేస్తూనే ఉండేది. కాబట్టి లెంజెస్లా దేన్ని సపోర్ట్ చేస్తుందంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటి దాన్ని సపోర్ట్ చేస్తుంది. నువ్వు ఎంతకాలం పని చేస్తుంటావో అంతకాలమే నువ్వు బతుకుతావు, నువ్వు పని చేయని రోజు నువ్వు బతుకవు. అది అర్థమైందా? ఓకేనా? ఓకే సార్. అంటే నాతను నువ్వు ఎంతసేపు నెడుతూ ఉంటావో అంతసేపు మాత్రమే ఇది నార్త్గా పనిచేస్తూ ఈ నార్త్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఆ వ్యతిరేకానికి వ్యతిరేకంగా నువ్వు ఏం చేస్తూ ఉండాలి, దాన్ని ముందుకు వెళ్తుండాలి. అప్పుడే ఏ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది, లేదా కరెంట్ అనేటువంటి. అంటే నువ్వు నెట్టడం వల్ల మాత్రమే ఏం జరిగింది, కరెంట్ ప్రొడ్యూస్ అయింది. ఓకేనా? కాబట్టి నువ్వు నెట్టడం అనేది కంపల్సరీ. అవునా? నెట్టాలి అంటే ఏమిటంటే అది నార్త్ పోల్ లాగా ప్రవర్తిస్తుంది కాబట్టి, ఇదిగో ఇక్కడ రాశాం కదా, ఇది నార్త్ పోల్ లాగా ప్రవర్తిస్తుంది కాబట్టి ఈ నార్త్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి నువ్వు దీన్ని ముందుకు నెట్టుతూ తీసుకెళ్లాల్సిందే. ఈ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో నువ్వు ఎంతసేపు అయితే పని చేస్తావో అంతసేపు ఏం ప్రొడ్యూస్ అవుతుంది, కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. అంతే కదా? అంటే కరెంట్ ప్రొడ్యూస్ చేయాలంటే నువ్వేం చేయాలి, పని చేయాలి, వర్క్ చేయాలి. కాబట్టి అక్కడ వర్క్ అనేటువంటిది ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంతటితో ఆపేద్దాం. ఇంకా రేపేం క్లాస్ లేదు కదా, సోమవారమే. ఓకేనా? ఓకే. ఇవాళ ఏం చెప్పుకున్నాం చెప్పండి? ఫారడే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్, సెకండ్ ఎక్స్పెరిమెంట్ చెప్పారు సార్. ఫారడే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. దీంట్లో ఏం చేసాము, కాయిల్ దగ్గరికి మ్యాగ్నెట్ తెచ్చాం లేదా దూరంగా తీసుకెళ్ళాం. రెండో ఎక్స్పెరిమెంట్లో ఏం చేసాము, 2 కాయిల్ తీసుకొని ఫస్ట్ కాయిల్లో కరెంట్ పంపించేసి ప్రైమరీ కాయిల్లో కరెంట్ చేంజ్ లేకపోతే ఫ్లక్స్ చేంజ్ చేసి తద్వారా సెకండరీ కాయిల్లో ఫ్లక్స్ చేంజ్ చేసి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ప్రొడ్యూస్ చేసాము. అవునా? అక్కడేమో మ్యాగ్నెట్ని మూవ్ చేసాము, ఇక్కడేమో కరెంట్ని పెంచడం లేదా తగ్గించడం. ఓకేనా? తర్వాత ఫారడేస్ లాస్ 2 చెప్పాము. ఓకేనా? ఫారడేస్ లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెక్టార్ ఫార్మ్ ఆఫ్ ఫారడేస్ లా, ఇంటిగ్రల్ ఫామ్, డిఫరెన్షియల్ ఫామ్. వాటి తర్వాత ఏం చెప్పాం, లెంజెస్ లా. ఓకేనా? ఓకే సార్. స్క్రీన్ కనపడుతుందా? నో సార్. థ్యాంక్ యూ సార్.